ఈ మిల్క్లో సార్ మెయిన్ వచ్చేసి ఈసారి ప్యాడీలో కొంత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చింది సార్. ఈ కాగితాలని కొత్త సమస్య ఒకటి ఈసారి మనం కొత్త నోటీస్ చేస్తాం సార్ ఈ సంవత్సరం. యాక్చువల్లీ మనకి ఈ ప్యాడ్ వచ్చిన ప్యాడ్ అంతా కూడా మనకి ఏంటంటే సార్ మనకి బాగున్నాయి ఎండని బట్టి ఒక 2-3 days లో మనకి మాయిచర్ వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది కానీ క్లీనింగ్ ఒకటి సమస్య అయింది. ఒకటి క్లీన్ చేసిన తర్వాత కూడా ఈ కాగితాలు అనేది పోవట్లేదు సార్. కొన్ని చోట్ల బలవంతంగా మనం రైతులు కొంచెం మన రిక్వెస్ట్ మీద ఏం చేసామంటే కాంటాలు పెట్టించి బలవంతంగా మనం షిఫ్ట్ చేసాం సార్. మిల్లు షిఫ్ట్ చేసాక మిల్లు దగ్గర కొంచెం పెండింగ్ పడిపోయింది సార్. అది ఆల్రెడీ మనం ప్రొక్యూర్మెంట్ చేసి పంపించింది సార్. అక్కడ ఎందుకు పెండింగ్ పడింది అంటే వాళ్ళు ఏంటంటే మెల్లెస్ సార్ ఆల్రెడీ మాకు ఎఫ్ఏపీ నామ్స్ ప్రకారం మీరు పంపలేదు అంటే కొంతమంది రైతులు ఇంప్రూవ్ లేదు సార్. 1 week అయిపోయింది, మాయిచర్ తీసాము, కాంటాలు పెట్టేసాము, మన ఇంప్రూవ్ మనం ఉంచుకోలేము సార్. అందుకని అది షిఫ్ట్ చేసేసాం. షిఫ్ట్ చేస్తే అక్కడ వాడేం చేయమంటుంటే ఆల్రెడీ ఎఫ్ఏపీ నామ్ ప్రకారం సార్ ఆల్రెడీ మీరు తాలు 1% ఉండాలి, 8% ఉందని. ఆల్రెడీ మనకి ఇమ్మెచ్యూర్ గెయిన్స్ కూడా 3%కే పర్మిసిబుల్ సార్. ఇంకొక సమస్య ఏమొస్తుంది అంటే తమకు ఎఫ్సీ ఈ ప్యాడీ ఏంటంటే సార్ దీనిలో రా రైస్ అనేమో ప్రాబ్లం లేదు సార్. ఇది బాయిలర్ రైస్ ఏంటంటే బాయిలింగ్ లో చేసేసరికి ఆ ఉన్న చిన్న మచ్చ కాస్త పెద్దగా అయిపోతుంది సార్. అది పిన్ పాయింట్ డ్యామేజ్ కింద ప్రతి కన్సైన్మెంట్ కూడా రిజెక్ట్ అయిపోతుంది సార్. ఎఫ్సీలో బియ్యం పాస్ అవుతుంది. అది మన సార్ నోటీస్ చూస్తే ఎఫ్సీ నీటి కూడా భువనగిరి ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో వడ్ల కొనుగోలు మీద మరి ఒక సమీక్ష పెట్టుకోవడం జరిగింది. దీనికి అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి గారు కోఆర్డినేషన్గా సంబంధించి మన భువనగిరి నియోజకవర్గ యంత్రాంగం అంతా కూడా ఉన్నది. మరి ఏ విధంగా వడ్ల కొనుగోలు జరుగుతుందనే దాని మీద ఒక సమీక్ష చేయడం జరిగింది. సరే, ఈరోజు గత 2.5 ఏళ్ళకెళ్ళి వడ్ల కొనుగోలు మీద మేము గట్టిగా చెప్పగలుగుతాం. ఎప్పుడు గత 10 ఏళ్ళల్లో జరగనిది ఈ 2.5 ఏళ్ళల్లో మాత్రం చేసి చూపెట్టినాం. 41 కేజీలు అంటే 41 కేజీలే జోకడం. ఆ 1 కేజీ కూడా బస్తా కోసం 650 గ్రాములు, దానికి 250-350 గ్రాములు తాలు కానీ దానికోసం 41 కేజీస్ అంటే 41 కేజీసే జోకడం. ఆ వడ్లు జోకినాక 48 గంటలల్లో ఆ డబ్బు రైతు అకౌంట్లో జమ చేసే కార్యక్రమం గత 2-2.5 ఏళ్ళకెళ్ళి నడుస్తుంది. మరి ఈ వడ్ల కొనుగోలు కూడా ఎక్కువ నెల రోజులల్లా అంతటా ఆల్మోస్ట్ ఆల్ సెంటర్స్లో వడ్ల కొనుగోలు జరుగుతుంది. సరే, ఈ వడ్ల కొనుగోలు చేసే సమయం కూడా ఎట్లుంటుందంటే వడ్లు మార్కెట్లకు చేరుతున్నప్పుడు రైతులు కూడా ఏంటంటే వాళ్ళు ఆ సీరియల్ రావడానికి ఒక మడి కోసి ముందే ఆడ పోస్తుంటారు కూడా. ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా మన ప్రాబ్లమ్స్ ఏంది కూడా అర్థం చేసుకోవాలి. సెంటర్ ఓపెన్ కాకముందు అక్కడక్కడ కొన్ని కుప్పలు పోసుకొని ఇది చేస్తుంటారు. బట్ వడ్ల రావడం అనేది ఎప్పుడైతే ఎక్కువ వడ్ల రావడం మొదలవుతుందో అప్పుడు మరి అధికార యంత్రాంగంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసుకొని మళ్ళా ఇమ్మీడియట్గా కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అయితే మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడైతే ఓపెన్ చేసినాక 4-5 రోజుల వరకు కూడా కాంటా కాదు. ఎందుకు కాదంటే రైతు ఓ పక్క తూర్పాల పడుతుంటాడు, వడ్లు తయారు చేసుకుంటుంటాడు. ఇక్కడ కూడా యంత్రాంగం కూడా బస్తాలు, లారీలు ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసుకునే కార్యక్రమం ఉంటుంది. ఒక 4-5 రోజులు మాత్రం పడుతుంది. ఆడికెళ్ళి కొనుగోలు మొదలైందంటే ఒక నెల రూపాయలు అయిపోతుంది. సో ఆ విధంగా యంత్రాంగం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నది. ఈ 2.5 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం, ఎఫిషియెంట్గా నడుస్తున్నది. ఇప్పటి వరకు అయితే మాకు లోపాలు అయితే అనిపించలేదు. సరే, ఈరోజు మరి ఈ వడ్ల కొనుగోలు మీద సమీక్ష చేస్తున్న సందర్భంగా మన నియోజకవర్గానికి సంబంధించి మనది మూసీ పరివాహక ప్రాంతం కాబట్టి మనకు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య ఏంటంటే ముఖ్యంగా ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది వచ్చినప్పుడు మూసీ ప్రాంతంలో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది ఇది గత 10 ఏళ్ళకెళ్ళి కూడా వింటున్నాం. అయితే మనం వచ్చినాక దీని మీద టెక్నికల్ క్లారిఫికేషన్ ఇచ్చినాం. ఏ గ్రేడ్ అంటే లెంత్ బై బ్రెడ్త్, పొడుగు బై అడ్డం డివైడ్ చేస్తే 2.5 కంటే ఎక్కువ నిష్పత్తి ఉన్నప్పుడు దాన్ని ఏ గ్రేడ్ కింద తీసుకుంటారు. ఆ ఏ గ్రేడ్లో కూడా 6-7% కంటే మళ్ళీ దొడ్డి ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు అది బి గ్రేడ్ కిందకి పోతుంది. ఇది వ్యవసాయ అధికారులు, వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు చూసి నిర్ణయం చేస్తారు.
ఇది మొత్తం రాష్ట్రం అంతా అదే, దేశం అంతా కూడా అదే. ఎఫ్సిఐ వాళ్ళది కానీ, మన సివిల్ సప్లైస్ వాళ్ళది కానీ, మన ప్రభుత్వంది కానీ, ఇవి మనకున్న ఫార్ములాస్ అన్నట్టు. దాని ప్రకారం మనము ఆ కొనుగోలు అనేది చేస్తారు. ఏ గ్రేడ్ని ఏ గ్రేడ్ కింద వేస్తారు. సరే, మొన్న ఏ గ్రేడ్ బి గ్రేడ్ చేస్తే పోయిన పంటల మనకు ఎంత అమ్ముడు, మనకు 1,87,000 మన 1,80,000 మొత్తము భువనగిరి నియోజకవర్గంలో 3,77,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు మన జిల్లాలో జరిగితే 1,87,000 మెట్రిక్ టన్నులు మన భువనగిరి నియోజకవర్గం నుంచే వచ్చినాయి. అంటే మన ప్రాంతం 1/3 మాత్రమే ఉంటుంది, కానీ ప్రొడక్షన్ మాత్రం సగం మన దగ్గరికి వెళ్ళి పోతుంది, భువనగిరిలోనే పోతుంది. ఎందుకంటే మూసి ఉంది, అటు పోచంపల్లిలో బాగా వడ్లు పండుతాయి, ఒలిగొండలో పండుతాయి, బీబీనగర్లో సగం ప్రాంతం పండుతుంది, భువనగిరి కొంత ప్రాంతం పండుతుంది. ఇక ఈ బసవపురం ఈ నీళ్ళు వస్తే ఇక మళ్ళీసారి కింద ఇక్కడ కూడా ఫుల్ అవుతాయి. సో ఆ స్థాయిలో అంటే సగం వడ్లు 1,87,000 మెట్రిక్ టన్నులు మన భువనగిరి నియోజకవర్గం నుంచే ప్రొక్యూర్ చేసినాం. అయితే ఆ 1,87,000ల్లో సగం వడ్లు ఏ గ్రేడ్ వచ్చినాయి, సగం బి గ్రేడ్ వచ్చినాయి పోయిన పంట. అదే మళ్ళీ వేసంగికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఈడ మరి ఈ బి గ్రేడ్ అనేది శాతం పెరుగుతుంది. ఉంది కదా అని భువనగిరి దగ్గర ఉంది అని గడికోసారి భువనగిరే వస్తుర్రు. ఇక ఆదిలాబాద్ పోవచ్చు కదా, ఆదిలాబాద్లో సమస్యలు లేవా? అటు నిజామాబాద్ 200 కిలోమీటర్ ఖమ్మం దిక్కు పోవచ్చు కదా. ఇక గీడికే పక్కకు 40 కిలోమీటర్లలో ఉన్నాం, రింగ్ రోడ్ దిగంగానే అని బర్రుమని వస్తుర్రు. ఓట్ల కొనుగోలు మొదలైందే 22 నాడండి. అంటే 22 నాడు హన్మపురంలో సెంటర్ ఓపెన్ చేసిర్రు, 27 నాడే ఓట్ల కొనుగోలు మొదలైంది. మొదలైన తెల్లారై ఆ పెద్ద మనిషి వచ్చి, ఆ పెద్ద మనిషి అంటే ఎవరు? ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని సమస్య పరిష్కారం కోసం పనిచేసేది పోయి ఈడ వచ్చి పోసేసిపోతే, అరే ఈడ అధికార యంత్రాంగం కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ పోతుంది, రైతులు కూడా అయోమయానికి గురవుతారు. అరే అయితే లేదా ఒడ్ల కొనుగోలు అయితే పర్ఫెక్ట్ కొనుగోలు అవుతుంది, పర్ఫెక్ట్గా అన్నీ నడుస్తుంటే అది మొదలు కాకముందే రైతులు తూర్పాల పడ్డక ముందే, రైతులు ఒడ్ల సమయాతం కాకముందే మేము 22 నాడు ఓపెన్ చేసినాం, 27 నాడు కొనుగోలు మొదలైంది. తెల్లారి వరకే వచ్చి అప్పటికే 4 లోడ్లు ఎత్తిర్రు, కూడా 4 లోడ్లు ఎత్తిండ్రు. ఇక తెల్లారే వచ్చే నెల రోజులైంది. 7 రోజులకే నెల రోజులు అంటారా? అంటే ఒటిగా నాటి మొఖాన మాట్లాడిపోతే జరా అవగాహన తెచ్చుకొని మాట్లాడండి. ఇక అదే భువనగిరి దగ్గర ఉందని ఊకే గడుకోసారి ఇక మహేశ్వర్ రెడ్డి గీడికే వస్తాడు. పోయినసారి ఆయన వచ్చాడు, ఇప్పుడు ఈయన వచ్చాడు. అది కూడా చూసి మాట్లాడి. ఇగో ఇప్పటి నుంచి సమస్య ఉంటుంది. ఈ నెల రోజులు, వచ్చే నెల రోజులు మా సమస్య. రైతులు కానీ రైతులకు ఉండే సమస్య ఇప్పుడు ఉంటుంది. ఈ నెల రోజులు మొదలు కాగానే వారం రోజులు కాదు. రైతులకు సమస్య కానీ అధికారులకు పరీక్ష ఇప్పుడు ఈ నెల రోజులు పరీక్ష. ఇక్కడ ఉన్న అధికారులు 40 మంది ఈ వచ్చే నెల పరీక్ష. వచ్చే నెల లోపల ట్రక్స్ను సమాయత్తం చేయడం, అధికారులు సమాయత్తం కావడం, ఆడ సెంటర్ ఇన్ఛార్జ్ సమాయత్తం కావడం, రైస్ మిల్లర్సు ఒప్పించే కార్యక్రమం. ఏదైనా ట్రక్కు ఏదైనా రైతు ఓ కాగితాలు వచ్చింది 1% ఎక్కువ తక్కువ ఉంది, ఆయన దించుకుంటే లేడంటే ఆయనను ఒప్పించడం, కన్విన్స్ చేయడం. కాకపోతే మేము నేరుగా మాట్లాడుతున్నాం అండి. గత 2-2.5 ఏళ్ళకి వెళ్ళి అప్పటిదప్పుడు ఫోన్లో అవైలబుల్ ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, సార్ట్అవుట్ చేస్తున్నాం. డిఎం గారు, డిసిఎస్ఓ గారు, అధికారులు, ఎక్కువ సమస్య ఉంటే ఏసీ గారు, కలెక్టర్ గారు అందరు ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేసుకుంటున్నారు. ముఖ్యం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ అయితే ఎప్పుడు రివ్యూలు పెడుతూ ఎక్కడిదక్కడ సమస్య రాకుండా చేస్తూ ఈరోజు రైస్ ఎక్స్పోర్ట్, ఫిలిప్పైన్స్ కూడా రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఈరోజు అత్యధిక ధాన్యం దేశంలో తెలంగాణలో పండుతుంటే ఈరోజు 2.5 కోట్ల మెట్రిక్ టన్నులు పోయిన సంవత్సరం పండింది. అది మరి అందులో దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. అంటే కొంత 1.5 కోట్ల వడ్లు కొనుగోలు కూడా జరిగింది. కొంత ధాన్యం ఏంటంటే ప్రైవేట్లు అమ్ముకుంటారు, కొంత ఇంటి అవసరాల కోసం వాడుకుంటారు. ఆ విధంగా దేశంలో ఎక్కడ లేనట్టు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే ఊటిగానే వచ్చి మాట్లాడిపోతే కరెక్ట్ కాదు. రామచంద్రరావు గారిని ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుని కూడా చెప్తున్నాం. ఇప్పటి నుంచి సమస్య వస్తే ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని కూడా అప్రమత్తం చేయొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో మీకు బాధ్యత ఉంటుంది,
మేము దాని తగ్గట్టు మేము కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంటుందని చెప్తూ మీరు బీజేపీ చేయాల్సిందేంది గ్యాస్ సిలిండరు 2200 ఉండేనా దాన్ని 1000 రూపాయలు పెంచారు ఇప్పుడు ఏం చేస్తుర్రు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయ్యేదాకా తమిళనాడు ఎలక్షన్ అయ్యేదాకానేమో సపడే కూర్చున్నారు నెల రోజులు ఊకుర్రు ఎలక్షన్ అయిన తెల్లారే ఒక 10 రోజులు కూడా ఆలస్యం కాదు 1000 రూపాయలు పెంచితే కమర్షియల్ దాని మీద విద్యార్థులు హాస్టల్స్ హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు ఏదైనా కానీ ఏదైనా చిన్న టీ షాప్ పెట్టుకుంటాడు ఇంతమందికి ఇబ్బంది అవుతుంది 1000 రూపాయలు పెంచుతారా మీరు ఎలక్షన్ల వరకు చూసి దీని ఏమంటారు మీరు ఓట్ల రాజకీయమే కదా మీరు చేసేది ఈరోజు మా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజాపాలన ఈరోజు గత 10 ఏళ్ళల్లో ఆర్థికంగా విధ్వంసం గురైతే ఈరోజు మొన్న ఏప్రిల్లో జిఎస్టీ ఆదాయము ఈరోజు రాష్ట్రంలో 35% పెంచుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఏ విధంగా రెవెన్యూ పెంచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు ఈరోజు 35% రెవెన్యూ పెంచుకున్నాం ఈరోజు 4,500,000 కోట్ల రెవెన్యూ మొన్న ఏప్రిల్లో వచ్చింది మనకు అట్లనే వ్యాట్ కానీ ఇతరత్ర అన్నీ కలిపితే వాటి మీద కూడా రెవెన్యూలు పెంచుకొని ఈరోజు 7,000 కోట్ల రెవెన్యూ మొన్న ఏప్రిల్లో వచ్చింది ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏ విధంగా వీటన్నిటిని చేయాలని ముఖ్యమంత్రి మరి ఏ విధంగా అప్పులు తగ్గించుకోవాలి వాళ్ళు చేసిన అప్పులను ఎట్లా తగ్గించుకోవాలి అనే కార్యక్రమం మేము చేస్తూ ఇవన్నీ మేము చేస్తుంటే మీరు వచ్చే ఓ చెడబడ్డ మాటలు మాట్లాడిపోతారు తప్పితే ఏం లేదు ఓ కన్స్ట్రక్టివ్ రాజకీయం చేయండి నిర్మాణాత్మకమైన రాజకీయం చేయండి సమస్య ఉన్నప్పుడు నిజంగా రైతుకు సమస్య వచ్చినప్పుడు రండి మాట్లాడండి దాని తగ్గట్టు మేము కూడా తయారవుతాం సో ఏదున్నా రైతుకు మేలు చేయాల్సిన రైతు పక్షపాతిగానే ఈ ప్రభుత్వం ఉంటుంది రైతుకు మేలు చేయాల్సిన అవసరం ఉంది ఈ వచ్చే నెల రోజులు యంత్రాంగం అంతా సమాయత్తంగా అండి వడ్ల కొనుగోలు ఇన్ టైంలో చేయాల్సిందిగా నేను అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ